నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటివి చాలా అబద్ధాలు మాట్లాడడం జరిగింది. 50% చట్టం 50% రిజర్వేషన్ చట్టాన్ని కేసీఆర్ గారు తెచ్చిందండి. అంటే దేశం మొత్తంలో కూడా కేసీఆర్ గారు తెచ్చిన చట్టం 50% మించి జీవో ఇస్తే హైకోర్టులో కొట్టేసింది. హైకోర్టులో కొట్టేసిన దాన్ని గవర్నమెంటే సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు 50% క్యాప్ దాటొద్దని చెప్పి డైరెక్షన్ ఇచ్చినందుకే తప్పని పరిస్థితుల్లో 50% లోపడి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. పెంచిందే కేసీఆర్ గారు. ఒకవేళ కేసీఆర్ గారే మొత్తం చట్టాన్ని తయారు చేస్తే మీరు మన ఢిల్లీ వరకు ఎందుకు? మీరు చట్టాన్ని సవరించి ఇక్కడే ఇవ్వచ్చు కదా. అంటే కేసీఆర్ఏ టార్గెటా? ఉట్టిగా ధర్నా చేస్తే పార్లమెంట్లో చట్ట సవరణ అవుతుంది, 9 షెడ్యూల్ చేరుతారా? జయలలిత గారు నెలల తరబడి అక్కడనే ఉండి అన్ని పార్టీలను ఒప్పించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి ప్రధానమంత్రిని కలిసి చట్టాన్ని సవరించడం జరిగింది. ఉట్టి ధర్నాలతోనే అధికారం పార్టీలు చట్ట సవరణ చేసి ఇచ్చేస్తుందా? అంటే కేవలం మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ గవర్నర్ దగ్గరకు పంపించారు, సంతకం కాకముందే ఢిల్లీ ధర్నా చేసినప్పుడు మేము 9 షెడ్యూల్లో చేర్చాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ బలంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఇప్పుడు మొక్కుబడిగా పోయి అక్కడ ధర్నా చేస్తారా? మీరు కలిసి రిక్వెస్ట్ చేస్తారా? 9 షెడ్యూల్లో కలపాలంటే ఏ భారతదేశ ప్రభుత్వం అయినా ప్రతిపక్ష పార్టీ వచ్చి ధర్నా చేస్తే సాధిస్తుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా నిన్న ఒక మాట మాట్లాడారు, విద్యా ఉద్యోగాలు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి. మరి మీరు గవర్నర్కి పంపినటువంటి జీవోలో కేవలం రాజకీయ రిజర్వేషన్ మాత్రమే ఉంది. గవర్నర్కి పంపిన జీవోలో విద్యా ఉద్యోగాల గవర్నర్ ఆర్డినెన్స్లో మరి విద్యా ఉద్యోగాల్లో ఆర్డినెన్స్ ఎందుకు రాలేదు? అంతకుముందు అసెంబ్లీలో 2 తీర్మానాలు చేస్తే 2 తీర్మానాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగం ఒకటి ఉంది, సెకండ్ పొలిటికల్ రిజర్వేషన్ ఉంది. కానీ మీరు ఈరోజు గవర్నర్ పంపిన ఆర్డినెన్స్లో విద్యా ఉద్యోగాలది ఆర్డినెన్స్ లేదు. అంటే మీరు కేవలము ప్రజలను బీసీలను నయవంచన బీసీలను మోసం చేయడానికి మాత్రమే ఈ అంశాన్ని ఎత్తుకున్నది క్లియర్గా మాకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా మేము ఇక్కడ చాలామంది మా పార్టీలో ఉన్నటువంటి చాలా నాయకులే కాకుండా సర్పంచుల సంఘము, ఎంపీటీసీ సంఘము, ఇంకా చాలా సంఘాలు కూడా మా పెద్ద మనుషులందరూ కూడా చర్చించడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఎండగంటాలని చెప్పని. 3వ అంశము, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 3 మంత్రి పదవులు ఇవ్వండి, రెవెన్యూ శాఖ బీసీలకు ఇవ్వండి, హోంశాఖ బీసీలకు ఇవ్వండి. తనిఖీ వాళ్ళ శాఖలు ఇచ్చి తిప్పిచ్చే శాఖలు, డబ్బు లేని శాఖలు, దేవాదాయ శాఖ, పైసలు లేనటువంటి పశుసంవర్ధక శాఖ, బీసీ శాఖ ఇవ్వడం కాదు, కీలకమైన శాఖలు ఇవ్వండి. ఉన్న 3 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వండి. కార్పొరేషన్ చైర్మన్లు 42% ఇవ్వండి. ఉన్నటువంటి మీరు ఏ నియామకులు ఇక్కడ హైదరాబాద్లో ఒక ఆర్డీఓ పోస్ట్ ఇస్తలేరు, ఒక డిఎస్పీ ఉంటే దూరం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఉన్న మీ చేతిలో ఉన్నటువంటి అమలు చేయకుండా బీసీలు చేస్తామంటే ఎట్టి పరిస్థితులు నమ్మరు. ముందు ఇవన్నీ చేయాలని, బీసీలను వేధించకుండా, అనవసరమైనటువంటి వేధింపులకు గురి చేయకుండా మీరు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని. ఖచ్చితంగా 42% తర్వాతనే ఎలక్షన్లకు పోవాలి. ఏదో మోసం చేసి పోతా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఊరుకుండదు.